అమ్మా నాన్నలకు ఆహ్వానం పలుకుతోంది ఆనందలహరి 5-స్టార్ రిటైర్మెంట్ హోమ్స్ ఈడుపుగల్లు విజయవాడ. బండికి బండి గుండుకు గుండు అని చెప్పేసి అది ఫుల్ వైరల్ అయిపోయింది ఆ డైలాగ్. అది ఇన్స్టెంట్ గా వచ్చిందా లేకపోతే స్క్రిప్టెడ్ సార్? అసలు కేసీఆర్ కుటుంబం లెక్క నేను భాష నేర్చుకొని మాట్లాడలేండి. సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చొప్పదిండిలో ఒక కార్యక్రమం పెడితే 7 సంవత్సరాల ఎంపీగా ఉండి 7 రూపాయలు కూడా తీసుకురాలేకపోయాడు. బండి సంజయ్ గారు ఏం తెచ్చినవో ఏమి ఇచ్చినవో చెప్పు, ఢిల్లీ నుంచి ఏం నిధులు తెచ్చినవో లెక్క చెప్పు. అది మాత్రం శాత కాదు, చేసేటోళ్ళ కాళ్ళ కట్టె పెట్టురు వాళ్ళతో. మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు చాలా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్? ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు కరీంనగర్ 1400 కోట్లు ఇచ్చిన అన్నాడు. ఆయన గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలే 2500 రూపాయలు ఇవ్వడానికి చేత కాలేదు. 4 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికే చేత కాలేదు. తులం బంగారం ఇవ్వడానికే చేత కాలేదు. ఆయన ఏ దేవుని ప్రమాణం చేస్తుంటే హైదరాబాద్ లో కూర్చొని ఆయనే నేను కరీంనగర్ స్మార్ట్ సిటీకి నేను అభివృద్ధికి 1400 కోట్ల రూపాయలు ఇచ్చినా అని చెప్పి ప్రమాణం చేయమని చెప్పండి. మా అభ్యర్థులందరూ డ్రాప్ చేస్తాం. వాళ్ళకి ఏకగ్రీవం ఇచ్చేస్తాం. మరి లేకుంటే ఆయనే వాళ్ళ అభ్యర్థులను డ్రాప్ చేయించి ఇవాళ మాకు ఏకగ్రీవం ఇస్తారా? సవాల్ సిద్ధం. సార్ మీరు లేదు అంటున్నారు, ఇదే బీఆర్ఎస్ రేపు బీజేపీలో విలనం అవ్వబోతుంది అంటున్నారు. కేసీఆర్ నమ్ముతుందా బీజేపీ పార్టీ? తండ్రి ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు, అల్లుడు ఒక దిక్కు, ఇంకో వియంకుని కొడుకు ఆయన ఒక దిక్కు, బిడ్డ ఒక దిక్కు. బిడ్డ మీ దిక్కు కదా, మీరు నడిపిస్తున్న బాణం అని చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. కవిత బయటికి రావడానికి కారణమే బీజేపీ పార్టీ. కవిత ఏమంటది? నేను బీజేపీని వదిలిపెట్ట నన్ను జైలు పంపిన బీజేపీని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరు లాస్ట్ టైం అమిత్ షా గారు చెప్పులు తీసిచ్చింది చెప్పాలంటే అది భక్త బానిసత్వమా అని చాలా మంది ట్రోల్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంలో బానిస బతుకులు బతికింది ప్రజలు. మీరు కేంద్ర మంత్రి అయిన తర్వాత చిరంజీవి గారిని కలిసారు, ఇంటికి వెళ్ళి మర్యాద పూర్వకం కలిసారా లేకపోతే రాజకీయ కోణం ఏదైనా? హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నేను కరీంనగర్లో ఉన్నాను. సో నిజంగా కరీంనగర్ అనగానే రాజకీయాలకి పెట్టింది పేరు అని చెప్పుకోవచ్చు అనమాట. హైదరాబాద్ తర్వాత మనందరికీ గుర్తొచ్చే ఒకే ఒక ప్రాంతం కరీంనగర్. సో కరీంనగర్లో రాజకీయం అలానే ఉంటుంది, ప్రేమలు అలానే ఉంటాయి, ఆప్యాయతలు అలానే ఉంటాయి, అనురాగాలు అలానే ఉంటాయి, శత్రుత్వం కూడా అలానే ఉంటుంది అని చాలా మంది చెప్తుంటారు. బట్ ఇక్కడ రాజకీయ వైరంతో పాటు అంటే కేవలం రాజకీయాలు ఉన్నప్పుడు మాత్రమే ఇక్కడ వైరం ఉంటుంది, తర్వాత శత్రువులు కూడా మిత్రుల్లాగా కలిసిపోతుంటారు అంటుంటారు. సో అలాంటి ఒక గడ్డ అనమాట. నిజంగా కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీ స్థాయికి, ఎంపీ నుంచి సెంట్రల్ మినిస్టర్, నిజంగా తెలంగాణలో బండి సంజయ్ అంటే తెలియని వాళ్ళే లేదు. ఎందుకంటే తన ప్రాసలు అలా ఉంటాయి, తన మాట్లాడే డైలాగులు అలా ఉంటాయి. ఎప్పుడు నిత్యం ప్రజల్లో ఉండటమే కాకుండా ప్రజా సమస్యల మీద పోరాడుతున్న ఏకైక, అంటే చాలా మంది పొలిటీషియన్స్ పోరాడుతుంటారు బట్ ఆయన ఎక్కువ కనిపిస్తారు. మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా వాడ ఇల్లు తిరుగుతూ ఈసారి గట్టిగా కరీంనగర్ మున్సిపల్ ఎలక్షన్స్ ని కైవసం చేసుకోవాలన్న ఒక దృఢ సంకల్పంతో చాలా స్ట్రాంగ్ గా తిరుగుతున్నారు. బట్ ఎస్, మీ అందరికి అనిపించుంటుంది కార్పొరేటర్ ఇల్లు అయితే కాదండి, సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారి ఇల్లే. ఎంత సింపుల్ గా ఉంది చూడండి. దాదాపు 40 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు. నేను ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత షాక్ అయ్యాను అన్నమాట. సాధారణంగా ఒక ఎమ్మెల్యే అయిన వాళ్ళు, ఒక ఎంపీ అయిన వాళ్ళు ఇల్లుని వాళ్ళ లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుంటారు, వాళ్ళ కార్లు, వాళ్ళ చుట్టూ ఉన్న పరిసరాలు. అందులో ఆయన కేంద్ర మంత్రి అయ్యారనమాట. సో కేంద్ర మంత్రి అవ్వకముందు కూడా ఎంపీగా ఉన్నారనమాట. ఎప్పుడు కూడా తన లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వలేదు. వాళ్ళ బ్రదర్స్ కావచ్చు, వాళ్ళ మదర్ కావచ్చు, వాళ్ళ రిలేటివ్స్లో ఉన్న వాళ్ళ అక్క పిల్లలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ అన్న పిల్లలు ఎవరైనా కావచ్చు, వాళ్ళ వృత్తుల్లో ఉంటూ ఎక్కడా కూడా వాళ్ళ ప్రొఫైల్ని మేము ఇది అనేది చూపించుకోకుండా చాలా లో ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వాళ్ళ తమ్ముడికి మంచి పేరు తేవడమే కాకుండా వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ బాబాయికి మంచి పేరు తెస్తూ ముందుకు వెళ్తున్నారు అనమాట. అలాంటి బండి సంజయ్ గారి ఇంటికి వచ్చాను. మీరు ఒకసారి లోపలికి వస్తే అర్థమవుతుంది. చూడండి, లోపలికి వచ్చిన తర్వాత డోర్స్ కానీ ఇవన్నీ కూడా
ఆయనకి సంబంధించిన కొన్ని ఫోటో గ్యాలరీస్ చూడొచ్చు. వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ పిల్లలు అండ్ ఎప్పుడో ఆర్ఎస్ఎస్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటికి బీజేపీ సెంట్రల్ మినిస్టర్ అయ్యే వరకు సేమ్ అదే క్యారెక్టర్, అదే డెడికేషన్, అదే క్రెడిబిలిటీ, మనిషిని ఏమాత్రం కూడా పెంచుకోకుండా తగ్గించుకుంటూ 10 మందితో కలిసిపోతూ ప్రాసలతోనే సమాధానం చెప్తారు. ఎక్కడ ఆయన యాంగర్ అంటే కోప్పడతారు, కానీ ఆ కోపంలో ఒక అర్థం ఉంటుంది. రాజకీయం వరకే ఆ కోపం చూపిస్తారు, ఎప్పుడు శత్రువులను పెంచుకోరు అనమాట. సో అక్కడ క్లియర్గా కనపడుతుంది, ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే. సో పైన మోడీ గారు వాళ్ళ మదర్ అండ్ కింద బండి సంజయ్ గారు వాళ్ళ మదర్. అమ్మ కూడా లోపల ఉన్నారు, నేను మాట్లాడాను అమ్మతో. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి సంజయ్ గారికి సంబంధించిన కొన్ని ఫొటోస్. ఇవన్నీ మీరు లోపలికి వస్తే బండి సంజయ్ గారు ఫ్యామిలీ కూడా చూడొచ్చు. అక్కడ ఎంటైర్ వాళ్ళ ఫ్యామిలీ. చాలా తక్కువ మందికి తెలుసు బండి సంజయ్ గారు ఫ్యామిలీ అనేది. ఎందుకంటే పెద్దగా బయటికి రారు. ఎవరి దగ్గర మేము పలానా సెంట్రల్ మినిస్టర్, పలానా ఎంపీ బ్రదర్స్ అని చెప్పి బిల్డప్ ఉండదు. పిల్లలు అలానే ఉంటారు, వాళ్ళ బ్రదర్స్ అలానే ఉంటారు. వాళ్ళ మదర్ అయితే ఇంటికి పరిమితం. అసలు ఎక్కడా కూడా ఏ విధమైన ఆడంబరాలు ఉండవు అనమాట. ఆ విధమైన అంటే టెంపుల్స్కి వెళ్ళినా కూడా చాలా సింపుల్గా వెళ్ళిపోతారు. ఇది వాళ్ళ ఫ్యామిలీ, కంప్లీట్ ఫ్యామిలీ మీరు చూడొచ్చు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు. నమస్తే అండి. సో ఫస్ట్ మిమ్మల్ని అడగాల్సింది, రాజకీయం పక్కన పెడితే ఎప్పుడు నిద్రపోతారు, ఎప్పుడు లేస్తారు? నైట్ 12ంటికి కూడా 2ంటికి కూడా ఆన్లైన్లో ఉంటారు, మళ్ళీ 5 గంటలకు లేస్తారు, చాలా ఎనర్జెటిక్గా కనపడతారు. అసలు ఏంటి మీ సీక్రెట్ ఏంటి అసలుకి? సీక్రెట్ మనకు మొదటి నుంచి అలవాటు కాబట్టి రెస్ట్ తీసుకోవడం అలవాటు లేదు. ఒక నరేంద్ర మోడీ గారు రోజు 18 గంటలు పనిచేస్తాడు. మేము కూడా స్ఫూర్తిగా తీసుకుంటాం. 24 గంటలు ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉండడం, ఏ ఇబ్బంది ఉన్నా మనం వాళ్ళకు సేవ చేసే ప్రయత్నం చేయడం. ఏదో వర్క్ ఉంటా ఉంటుంది. తప్పు రాత్రి 12 వరకు కూడా కార్యకర్తలు వస్తూనే ఉంటారు. ఉదయం మార్నింగ్ 6 o'clock మళ్ళీ జాతర స్టార్ట్ అవుతూనే ఉంటుంది. ఎక్కడైనా కూడా ఇక అలవాటు అయిపోయింది అది. ఓకే. సో మార్నింగ్ వాకింగ్లో కూడా కార్యకర్తలతో ఫోన్లో మాట్లాడుతూనే ఉంటారు. అసలు మార్నింగ్ టైము కాఫీకి కానీ, ఫ్యామిలీతో బ్రేక్ఫాస్ట్కి కానీ, డైనింగ్ టేబుల్ మీద టైం ఇస్తారా అసలు మీరు? అయితే పార్టీ ప్రజలు కావాలన్నా, ఫ్యామిలీ కావాలన్నా అట్లా చెప్పి ఫ్యామిలీ దూరం పెట్టడం కాదు. ఓకే. కాబట్టి మా శ్రీమతి గారికి, మా పిల్లలకి అలవాటు అయిపోయింది. నేను బయట టూర్ పోయినా కూడా నైట్ 12కి వస్తా. పిల్లలు పడుకుంటారు, మార్నింగ్ 6 లేసి వెళ్ళిపోతా. దాదాపుగా 15 years నుంచి 20 years నుంచి కుటుంబానికి దూరమే ఉండడం అవుతున్నది. ఇక వాళ్ళకి అలవాటు అయిపోయింది, నాకు అలవాటు అయిపోయింది. ఓకే. కోపం చూపిస్తారా ఇంట్లో? భయపడతారా మీ కోపం చూసి? అసలుకి నేను నాకెప్పుడు కోపం రాను. ఈ టీవీలో చూసి బండి సంజయ్ కోపం, నేను ఎప్పుడు కోపం కూడా ఎప్పుడు నవ్వుకుంటాను అనమాట. ఓకే. నాకు కోపం అనేది అసలే రాదు. సరే స్టేషన్లో ఉద్యమాల టైంలో అప్పుడు ఆ విషయం వేరు. బయట ఎవరు కోపడ మా కార్యకర్తలు అనేది అందరూ కానీ ఎవరు వచ్చినా నవ్వుకుంటా మాడతా, అందరు భుజం మీద చేసి మాడతా, వాళ్ళు ఏ బాధ ఉన్నా వింటా, వాళ్ళు సంధానిస్తా. తప్పు చేసినా ప్రజా కార్యకర్తలను కాపాడుకుంటా, తర్వాత వాళ్ళు సంధానించే ప్రయత్నం చేస్తా. ఓకే. ఆద్యాంతం ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా మీ స్పీచ్లు అంటే ఎవరు మిస్ అవ్వరు. మీకు యూత్ ఫాలోయింగ్ ఎక్కువ. యాక్చువల్గా చెప్పాలంటే మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఉండాలి, కానీ 20, 15, 25 ఏజ్ గ్రూప్ వాళ్ళు మీకు ఫాలోయింగ్ ఫుల్ ఎక్కువ. ఎందుకంటే మీ ప్రాసలు చాలా బాగుంటాయి. డైలాగులు మీరు రాస్తారో అర్థం కాదు, లేకపోతే మీకు టీం ఉన్నారో అర్థం కాదు, మీ ప్రాసలతోనే చంపేస్తారు. లాస్ట్ టైం చెప్పాలంటే బండికి బండి, గుండుకు గుండు అని చెప్పేసి అది ఫుల్ వైరల్ అయిపోయింది ఆ డైలాగ్. అది ఇన్స్టెంట్గా వచ్చిందా లేకపోతే స్క్రిప్టెడ్ సార్? అసలు మామూలుగా నాకు స్క్రిప్ట్ ఉండదు. సబ్జెక్ట్ విషయంలో, బడ్జెట్ విషయంలో, బడ్జెట్ అలికేషన్ విషయంలో మనం తీసుకుంటాం తప్ప ఇక మైక్ కొట్టినామంటే నాకు స్టైల్గా మాట్లాడడం రాదు. నేను మీతో ఎట్లా మాట్లాడుతున్నాను, మామూలుగా పబ్లిక్ మీటింగ్లో కానీ, మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్లో కానీ మామూలుగా రొటీన్గా మాట్లాడే తప్ప నాకు స్టైల్గా మాట్లాడడం రాదు. కాబట్టి అది ప్రజలకు అది ఆటోమేటిక్గా నచ్చుతున్నది. కేసీఆర్ కుటుంబం లెక్క నేను భాష నేర్చుకొని మాట్లాడలేను, నేను యాస నేర్చుకొని మాట్లాడలేను. నేను రొటీన్గా మామూలుగా ఇంట్లో మాట్లాడేది మా డైనింగ్ టేబుల్ అదే మాడతా, బయట పబ్లిక్ మీట్లో అదే మాడతా, కార్యకర్తలు ఇదే మాడుతూ ఉంటాను. ఓకే. సో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ చొప్పదండిలో ఒక కార్యక్రమం పెడితే 7 సంవత్సరాల ఎంపీగా ఉండి 7 రూపాయలు కూడా తీసుకురాలేకపోయాడు.
ఇంకేం డెవలప్ చేస్తారు అని చెప్పేసి మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడిన మాటలు చాలా వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డికి? ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు కరీంనగర్ 1400 కోట్లు ఇచ్చిన అన్నాడు. ఆయన గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలే 2500 రూపాయలు ఇవ్వడానికే చేత కాలే ఆయనకు. 4 రూపాయలు పెన్షన్ ఇవ్వడానికే చేత కాలే ఆయనకు. తులం బంగారం ఇవ్వడానికే చేత కాలే. అసలు కరీంనగర్లో ఏ గల్లీలో రోడ్లు వేసిండు 1400 రూపాయల కోట్లతోని? ఎక్కడ పార్క్ కట్టిండు? ఆల్రెడీ మొత్తం కరీంనగర్ మొత్తం అభివృద్ధి చెందింది. ఇంకా గల్లీలో రోడ్లు ఉన్నాయి, ఇంకా ఇవ్వాల్సి ఉన్నది. ఇంకా ఇంత స్మార్ట్ సిటీ, ఈ కరీంనగర్ స్మార్ట్ సిటీకే 1400 కోట్లు ఇచ్చినట్టే వాళ్ళు నమ్ముతారా చెప్పండి? స్మార్ట్ సిటీ స్మార్ట్ సిటీ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా, ఎందుకు చెప్పుకుంటారు మరి? ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తే ఢిల్లీ గవర్నమెంట్ వీళ్ళ ముఖాలు చూసిందా మోడీ గారు? నా ముఖం చూస్తాడా, వీళ్ళ ముఖాలు చూస్తాడా? స్మార్ట్ సిటీ ఇవాళ స్మార్ట్ సిటీకి కనీసం పాత ప్రభుత్వం మ్యాచింగ్ నటి వాళ్ళని కొట్లాడితే అప్పుడు ఈ స్మార్ట్ సిటీ అనేది నిధులు విడుదలైనాయి. డైవర్ట్ అనే నిధులు కూడా మళ్ళీ తీసుకొచ్చాం. సరే, బీఆర్ఎస్ గవర్నమెంట్ స్మార్ట్ సిటీ అంటున్నారు. మరి ఇక్కడ ఎందుకు అభివృద్ధి చెందింది? మరి వరంగల్ పరిస్థితి ఏంది? వరంగల్ కూడా స్మార్ట్ సిటీ. వరంగల్ ఒక రోడ్ లేదు, ఒక మోరీ లేదు. వరదలు వస్తే మొత్తం వరంగల్ మొత్తం మునిగిపోతుంది. కరీంనగర్ స్మార్ట్ సిటీ ఎందుకంటే ఇక్కడ బండి సంజయ్ ఉన్నాడు కాబట్టి హైదరాబాద్లో జరిగిన మీటింగ్లో కొట్లాడి డైవర్ట్ అయినటువంటి నిధులను మళ్ళీ తీసుకొచ్చి కరీంనగర్ కేటాయించే విధంగా నేను గొడవ చేసిన కాబట్టి వారం రోజుల లోపల కరీంనగర్ కేటాయించిన నిధులు తిరిగి ఇవ్వకుంటే ఇంట్రెస్ట్తో సహా వసూలు చేస్తా అని చెప్పి మినిట్స్లో రికార్డ్ చేసిన కాబట్టి అర్బన్ డెవలప్మెంట్ కమిటీ స్టాండింగ్ కమిటీలో అప్పుడు నిధులు విడుదలైనాయి. దాని ద్వారా ఇవాళ అభివృద్ధి చెందింది. రేవంత్ రెడ్డి గారికి అసలు కరీంనగర్ స్మార్ట్ సిటీ అయిందా కూడా తెలియదు. ఇలా అభివృద్ధి చెందిన దాన్ని ఈ స్మార్ట్ సిటీకి రేవంత్ రెడ్డి ఇచ్చేది మేము తీసుకునేది, కరీంనగర్ ప్రజలు తీసుకునేది. ఇవాళ ఆయన గెలిచి 2 సంవత్సరాలే. అసలు ఆయన ఏ దేవుని ప్రమాణం చేస్తుంటే హైదరాబాద్లో కూర్చొని ఆయనే నేను కరీంనగర్ స్మార్ట్ సిటీకి నేను అభివృద్ధికి 1400 కోట్ల రూపాయలు ఇచ్చినా అని చెప్పి ప్రమాణం చేయమని చెప్పండి, మా అభ్యర్థులందరూ డ్రాప్ చేస్తా. కరీంనగర్ అభివృద్ధికి మా అభ్యర్థులందరూ డ్రాప్ చేస్తా, వాళ్ళకి ఏకగ్రీవించేస్తాం అయ్యారు. మరి లేకుంటే ఆయనే వాళ్ళ అభ్యర్థులను డ్రాప్ చేయించి ఇవాళ మాకు ఏకగ్రీవిస్తారా? సవాల్ సిద్ధం. నేను రేవంత్ రెడ్డి గారి మాటలు అసలు జనం నమ్మతలేరు. ఎందుకంటే ఈ మాయ మాటలు ఎలక్షన్ అప్పుడు గాడి గుడ్డు పెట్టి దింపాడు. ఇవాళ గాడి గుడ్డు కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఏడవేనా కనీసం వాళ్ళ నాయకులు కరీంనగర్లో ప్రచారానికి తిరిగే పరిస్థితి లేదు. ఒక్కరికి 2 బీఫామ్లు ఇచ్చారు, ఒక్క డివిజన్లో 2 బీఫామ్లు ఇచ్చారు. రన్నింగ్ కాంపిటీషన్ పెట్టారు. ఎవరు ముందు పోయి సబ్మిట్ చేస్తే వాళ్ళకే బీఫామ్. కాబట్టి వాళ్ళకే చక్కగా లేదు. ఇవాళ కరీంనగర్కి పైసలు ఇచ్చినట్టే ఎవరు నమ్ముతారు? ఇవాళ నిజంగా 1400 కోట్ల రూపాయలు ఇస్తే బీఆర్ఎస్ వాళ్ళు స్మార్ట్ సిటీ పట్టుకొస్తే ఇవాళ వాళ్ళు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? మేము ఇది చేసినాం అని ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? వాళ్ళ మాటలు ప్రజలు ఎందుకు నమ్మతలేరు వాళ్ళ మాటలు? అంటే సంజయ్ గారు లాస్ట్ 10 సంవత్సరాల కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు. ఇక్కడ కరీంనగర్ అంటే బండి సంజయ్ అంటే కరీంనగర్ అంటారు. అలాంటిది మీరు ఎందుకు మున్సిపల్ కైవసం చేసుకోలేకపోయారు? ఎందుకు నమ్మలేకపోతున్నారు? ఒక్క అవకాశం ఏమన్నా ఎందుకు ఇల్లు తిరుగుతున్నారు ఈరోజు? మేము ఇవాళ బాజప్తా కరీంనగర్ స్మార్ట్ సిటీకి ఇవాళ నిధులు తీసుకొచ్చినాం కాబట్టి నమ్మట్లేదు. నమ్ముతారు ప్రజలు నమ్ముతారు కాబట్టి ఇప్పుడు కరీంనగర్ వాతావరణం చూడండి. వారు వన్ సైడ్ లెక్కనే మొత్తం ఎక్కడ చూసినా బీజేపీ. ఇలా బీఆర్ఎస్ నాయకులు తిరిగే పరిస్థితి లేదు, కాంగ్రెస్ నాయకులు మీటింగ్ పెట్టే పరిస్థితి లేదు. మీరు మొత్తం కరీంనగర్లో ఏ డివిజన్ చూడండి, ఏ సర్వే చూడండి. ఇవాళ ప్రజలకు వాస్తవ విషయాలు తెలిసిన తర్వాత ఇవాళ ప్రజలు మాకు అభివృద్ధి కావాలి, ఇవాళ నిధులు కావాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి తలకాయ నరికినా 1 పైసా లేదు ముఖ్యమంత్రి అన్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2 సంవత్సరాలు 1 పైసా ఇవ్వలే. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఉన్న రోజులు దాచుకునేది తప్ప ఇవాళ వాళ్ళు 1 పైసా ఇచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి ఇప్పుడు ఇంకా అభివృద్ధి జరగాలి. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి. ఆ పెండింగ్ రోడ్స్ కానీ ఆ డెవలప్మెంట్ వర్క్స్ కానీ యాక్టివిటీస్ అన్ని కూడా పూర్తి చేయాలంటే ఇక్కడ కేంద్రం నుంచి నిధులు రావాలి. ఆల్రెడీ వచ్చి ఉన్నాయి, ఇంకా తీసుకొచ్చే అది అవకాశం బీజేపీకే ఉంది. కాబట్టి ఇవాళ ఇక్కడ మనం బీజేపీకి ఓటేస్తేనే మనకు కేంద్రం నుంచి నిధులు వస్తాయి. లేకుంటే కాంగ్రెస్ పార్టీ వస్తే ట్యాక్సులు వేస్తారు. బీఆర్ఎస్ పార్టీలో చరిత్ర ఏంటంటే పోయినసారి బీఆర్ఎస్ పార్టీకి కార్పొరేషన్ అప్పచెప్తే 11 మంది కార్పొరేటర్లు జైలుకు పోయారు. ల్యాండ్ కబ్జాలతోని ఏదో ఫ్రాడ్, ఫైనాన్స్ ఫ్రాడ్ చూసి ల్యాండ్ దొంగదందాలు లంగదాలు చేసి 11 మంది కార్పొరేటర్లు జైలుకు పోయారు. సంవత్సరం జైలుకు పోయారు. వాళ్ళందరికీ మళ్ళీ టికెట్లు ఇచ్చారు. వాళ్ళ క్యాండిడేట్ లేరు. ఇవాళ బీజేపీ నుంచి పోటీ చేయడానికి 66 డివిజన్లకు 374 మంది నామినేషన్లు వేశారు. అంత పెద్ద ఎత్తున స్పందన ఉన్నది. ఇలా ఇంటిని పోయి జై శ్రీరామ్ అని చెప్పి బీజేపీ అభ్యర్థులు అంటే వారు తిరిగి ప్రజలు జై శ్రీరామ్ అని చెప్పి ఇవాళ
ఆ ఇంటికి తీసుకొచ్చి ఛాయ్ తాగిచ్చి మేము పక్కా ఓటేస్తామని చెప్పి ఆశీర్వాదం ఇచ్చే పరిస్థితి, బ్లెస్సింగ్ ఇచ్చే పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు తిరుగుతలేరు, తిరిగిన స్పందన లేదు. వాళ్ళు ఒకటే 2,500 రూపాయలు అవి, 4,000 రూపాయలు అవి, మాకు తులం బంగారం ఏది, మాకు స్కూటీలు అవి, మాకు పిల్లలకు ఉద్యోగాలు అవి, ఉద్యోగస్తులందరూ కూడా మాకు డిఏలు అవి, రిటైర్మెంట్ అనేటువంటి ఉద్యోగస్తులు మాకు బెనిఫిట్స్ అవి. ఇవి ఇవాళ ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర సమాధానం లేదు కాబట్టి, ఇవాళ నల్ల ముఖం వేసుకొని తిరిగే పరిస్థితి లేదు కాబట్టి, ఇలా కరీంనగర్లో నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తున్నాయి, ఆల్రెడీ వచ్చి ఉన్నాయి. 4 నెలల క్రితమే 134 కోట్ల రూపాయలు అమృత్ పైసలను, అమృత్ నిధులు తీసుకొచ్చి కేంద్ర మంత్రిని తీసుకొచ్చి ఆల్రెడీ ప్రారంభోత్సవం చేసినాం మేము. 50 కోట్ల రూపాయలు ఆల్రెడీ మున్సిపల్ కార్పొరేషన్లో వచ్చి ఉన్నాయి. కాబట్టి ఆ నిధులు డైవర్ట్ కాదు, ప్రజలకి ఏంటంటే ఇచ్చేవానికే అధికారం ఇవ్వాలి, లేకుంటే నిధులు డైవర్ట్ అవుతాయి. కరెంటు బిల్లు కడతారు నిధులతోని, లేకుంటే శాలరీస్ ఇస్తారు నిధులతోని, లేకుంటే ట్రాక్టర్లు కొంటారు. కాబట్టి రోడ్ల కోసం వచ్చిన పైసలు రోడ్లకి వేయాలి, నీటి కోసం వచ్చిన పైసలు నీటికి వేయాలి, పార్కుల అభివృద్ధి కోసం వచ్చిన పైసలు పార్కులకి కేటాయించాలి. ఇది మోడీ గారి ప్రభుత్వం ఒక ఆలోచనతో ఒక ప్లాన్ ప్రకారం నిధులు కేటాయిస్తుంది. ఇవాళ మనం ఇక్కడ లేకుంటే కరీంనగర్ కార్పొరేషన్లో బీజేపీ లేకుంటే నిధులు డైవర్ట్ అవుతాయి. కాబట్టి ప్రజల లోపల అదే ఆలోచన, అరే నీకేదో నిధులు వస్తే అవి అన్యాక్రాంతం కావద్దు, మాకు కరీంనగర్లో ఇంకా అభివృద్ధి జరగాలి, కొన్ని ఇంకా అభివృద్ధి పనులు ఉన్నాయి, అవన్నీ జరగాలని చెప్పి ఒక ఆలోచనతో మాత్రమే ఇలా ప్రజలందరూ కసితో ఉన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా ఇలా బీజేపీ అభ్యర్థులకు ఓటేయాలని చెప్పి ఒక ఆలోచనతో ప్రజలు ఉన్నారు. లాస్ట్ ఎలక్షన్స్కి ముందు బీజేపీ అధ్యక్షుడిగా ఇక్కడ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే బీజేపీ పరిగెత్తింది అంటే బండి సంజయ్ అంటారు, బండి సంజయ్ వల్ల బీజేపీ స్థాయిలో ఉంది అంటారు. అదే బండి సంజయ్ని కొనసాగించుంటే 35 నుంచి 40 ఎమ్మెల్యే సీట్లు ఇక్కడ గెలిచేది. కింగ్ మేకర్గా ఉండే బీజేపీ పార్టీని ఒక్కసారిగా బండి సంజయ్ని అదే పార్టీలో ఉన్న కొంతమంది అనగదొక్కి రాజకీయం చేసిన అంశాలు చాలానే ఉన్నాయి. ఆయన బయట చెప్పుకోలేక పార్టీలో ఉండాలి కాబట్టి అణిగి మణిగి ఉన్నారు అనే మాట వాస్తవా? ఆ విషయంలో బాధపడ్డారు అసలుకి? భారతీయ జనతా పార్టీలో అనగదొక్కడము, అణిగి మణిగి ఉండడం అనేది భారతీయ జనతా పార్టీలో ఉండదు. అది ఓకే, మేమందరం పదవుల కోసము లేకుంటే ఇంకో రకంగా ఆశించి మేము పార్టీలో పనిచేస్తలేము. మేము నమ్మిన సిద్ధాంతం కోసం, సనాతన ధర్మం కోసం మేము పార్టీ నమ్మి మేము ఆ జెండా కోసం పనిచేస్తాం. కాబట్టి అటువంటి కమిట్మెంట్తో పనిచేసేటువంటి కార్యకర్తలు. 200 స్పీడ్తో వెళ్తున్న బండి సంజయ్ ఎందుకు 100 స్పీడ్కి 50 స్పీడ్కి తగ్గించారు? రకరకాల ఆలోచనలు ఉంటాయి, వాళ్ళ అనాలిసిస్ ఏందో మనకు తెలియదు కాబట్టి వాళ్ళు అనేక రకాల ఆలోచిస్తారు. కొన్నిసార్లు అనుకునే జరగకపోవచ్చు. కాబట్టి ఇప్పుడు అందరం కలిసి ఉన్నాం. బాధపడ్డారు? నేను బాధపడుతున్నాను. నేను ఎంపీ అయితే ఎప్పుడు అనుకోలే. నాకు పార్టీ ఎమ్మెల్యే 2 సార్లు ఓడిపోయినా కూడా నాకు పార్టీ ఎంపీ టికెట్ ఇచ్చింది. ఎంపీ టికెట్ ఇచ్చాక ఒకసారి గెలిచాక సెకండ్ టైం మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చింది. నాకు రాష్ట్ర అధ్యక్షుని బాధ్యత ఇచ్చింది, జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యత ఇచ్చింది, జాతీయ కార్యవర్గ సభ్యుని బాధ్యత ఇచ్చింది. 2వ సారి ప్రజలు గెలిపించినాక కేంద్ర మంత్రిని చేసింది నన్ను. ఇక నాకు బాధ ఎందుకుంటా నాకు. కాబట్టి మేము ఇక్కడ బాధపడటం కాదు, బాధపడేవాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్త కానే కాదు. ఏదో ఆశించి నేను పక్కా ఇదే కావాలి అనుకున్న వాళ్ళు, అటువంటి వాళ్ళు బీజేపీ కార్యకర్తలు మేము భావించాం. మేము ఏమీ ఆశించకుండా పార్టీ కోసం, ప్రజల కోసం, పార్టీ సిద్ధాంతం కోసం పనిచేసేవాడే భారతీయ జనతా పార్టీ కార్యకర్త. మీ మీద వచ్చే ట్రోల్స్ మీరు ఎంజాయ్ చేస్తారా, బాధపడుతుంటారా? నేను సోషల్ మీడియా అసలు చూడండి. అవునా? నేను అసలు సోషల్ మీడియా కూడా నేను కూడా నా పని నాకు సోషల్ మీడియా టైం ఉంటుంది. వాళ్ళు వీళ్ళు చెప్తుంటారు కదా, ఎందుకంటే లాస్ట్ టైం మీరు లాస్ట్ టైం అమిత్ షా గారి చెప్పులు తీసిచ్చింది చెప్పాలంటే అది భక్త్యా బానిసత్వమా అని చాలా మంది ట్రోల్ చేశారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంలో బానిస బతుకులు బతికింది ప్రజలు. ఇలా కేసీఆర్ వస్తుంటే, ఇవాళ మీరు సిరిసిల్లలో కేటీఆర్ వస్తుంటే హుజూరానికి ఇట్లా అంతకుముందు ఒక రాజుల కాలంలో ఇట్లా ఉండేవాళ్ళు, చెప్పులు నెత్తిపెట్టుకుని ఉండేవాళ్ళు. అంతకంటే హీనమైన బతుకులు బతికినాం మేము. ఆ రోజు ఏం జరిగిందో, ఎట్లా చేసారో వాళ్ళకి తెలుసు, దాన్ని ఎట్లా క్రియేట్ చేసారో తెలుసు. అయినా ఇప్పుడు గురువు ఉంటాడు, గురువు కాళ్ళు మొక్కడం ఏమో తప్పది. అమిత్ షా గారు నా గురువు, కానీ బీఆర్ఎస్లో కాలు గుంజే కల్చర్ మాది కాదు, కాలు గుంజే కల్చర్ మాది కాదు. ఇక వాళ్ళ బీఆర్ఎస్ అంతా అవుటెడ్ కేసు, దాన్ని ఏం లేదు. బీఆర్ఎస్ తెలంగాణలో ఏముండదు, అతి త్వరలో బీఆర్ఎస్. సార్ మీరు లేదు అంటున్నారు, ఇదే బీఆర్ఎస్ రేపు బీజేపీలో విలనం అవ్వబోతుంది అంటున్నారు. కేసీఆర్ నమ్ముతుందా బీజేపీ పార్టీ? కేసీఆర్ ఏడం కొడుతుంది సార్, మీకు బయటికి వచ్చే పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు, ఆయనకు చేతన అయితే లేదు. ఆయనకి ఏడొస్తారు రాజకీయాలకు, బయటికి ఏడొస్తారు ఇక. కానీ బీఆర్ఎస్ మీకు ఎక్కడ కనబడుతుందా? ఓకే, తండ్రి ఒక దిక్కు, కొడుకు ఒక దిక్కు,
అల్లుడు ఒక దిక్కు, ఇంకో వియంకుని కొడుకు ఆయన ఒక దిక్కు, బిడ్డ ఒక దిక్కు. కుక్కలు చెప్పిన బిడ్డ విస్తరణ మీ లెక్క దిక్కు కదా మీరు నడిపిస్తున్న బాణం అని చెప్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. బయటికి తీసుకొచ్చింది కూడా బీజేపీ హస్తం ఉంది. కవిత బయటికి రావడానికి కారణమే బీజేపీ పార్టీ. కవిత ఏమంటది, నేను బీజేపీని వదిలిపెట్ట నన్ను జైలు పంపిన బీజేపీని వదిలిపెట్టే ప్రసక్తి లేదు, బీఆర్ఎస్ బీజేపీ కుమ్మక్కే జైలుకు పంపిరని ఆయమంటది. ప్రతి ఎలక్షన్స్ అప్పుడు కూడా ఇదే కామెంట్. ఏమంటే బీఆర్ఎస్ ఏమంటారు, కాంగ్రెస్ బీజేపీ ఒకటే అంటారు. కాంగ్రెస్ ఏమంటారు, బీఆర్ఎస్ అంటారు కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు, కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అంటారు. కానీ ఇవన్నీ ప్రజలు నమ్మతలేరు. ఇవాళ ప్రజలకు తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందుతుందో ఈసారి మేము పోయినసారి పొరపాటు చేసినాం. మేము ఈసారి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే మాకు నిధులు వస్తాయి, ఇక్కడ ఏదో నీళ్లు నిధులు నియామకాలు చెప్పి ఒక ఆలోచనతో ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో దానికి భిన్నంగా ఇక్కడ పాలన కొనసాగుతున్నాయి 2014 నుంచి ఇప్పటివరకు కూడా. కాబట్టి ఈసారి డబుల్ ఇంజన్ సర్కార్ వస్తేనే ఇవాళ అటువంటి పాలన ముందుకు వస్తుంది, మా ఆశయాలు నెరవేరుతాయి, ఆ లక్ష్యాన్ని చేరుకుంటామని చెప్పి ప్రజల ఆలోచన ఉంది. కాబట్టి 100% 2028లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా తెలంగాణ రాష్ట్రంలో వచ్చేది డబుల్ ఇంజన్ సర్కార్. ఓకే, రేవంత్ రెడ్డిని ఢీకొట్టే శక్తి ఉందా బీజేపీ పార్టీకి? రేవంత్ రెడ్డి మేమింటి కూడా కాదు, వాళ్ళ ఢీకొంటారు పార్టీలో. ఓకే, దాన్ని చూస్తే ముఖ్యమంత్రి కోసం ఎట్లా కొట్లాడుతూ చూస్తారు కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక్కడి గుర్తుకు వేసిపోయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీని వాళ్ళ ప్రభుత్వాన్ని ఖతం చేసే అవకాశం ఇంకోటికి ఏరు, వాళ్ళే వేసుకుంటారు. ఓకే, మా అదృష్ట అవకాశం ఇంకోటి వాళ్ళే వేసుకుంటారు. అది ఓకే. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు కరీంనగర్ వాసులకి? ఇవాళ వాస్తవ విషయాలేందో ఒక బుక్ ద్వారా మీటింగ్ పంపించినాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వము నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. కేంద్రం ఇచ్చే నిధులను న్యాయబద్ధంగా నిజాయితీగా నిబద్ధతతోని ఇవాళ అభివృద్ధి సంక్షేమ పథకాలకు అందించాలంటే, మీ గల్లీలు అభివృద్ధి చెందాలంటే, మీ బస్తీలు అభివృద్ధి చెందాలంటే, మీకు కనీస సౌకర్యాలు కల్పించబడాలంటే ఇవాళ భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్కు అధికారం ఇస్తే ఇవాళ ట్యాక్సీలు పెంచి ఇవాళ అభివృద్ధి చేయాలని చూస్తున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ లేదు అక్కడ లేదు, వాళ్ళ పరిస్థితి నా ఘర్కా నా ఘాట్కా అన్న పరిస్థితి వాళ్ళది ఉన్నది. కాబట్టి మంచి అవకాశం, ఒక సువర్ణ అవకాశం. మీరు బీజేపీ అభ్యర్థులను గెలిపించండి, కరీంనగర్ మేయర్ను మాకు అప్పగించండి. ఇవాళ అభివృద్ధి ఎంతో మేము చూపిస్తాం. కాంగ్రెస్ వస్తే వరదల నీళ్ళతోని కరీంనగర్ కొట్టుకుపోతుంది, బీజేపీ వస్తే వరదల్లా నిధులు వస్తాయి. దాన్ని గుర్తుంచుకొని భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. మా అభ్యర్థులను ఆశీర్వదించండి, స్వాగతించండి. 11వ తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించాల్సిందిగా కరీంనగర్ ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీరామ్. సంజయ్ గారు, ఒక్క మాట, మీరు కేంద్ర మంత్రి అయిన తర్వాత చిరంజీవి గారిని కలిసారు, ఇంటికి వెళ్ళి మర్యాదపూర్వకంగా కలిసారా లేకపోతే రాజకీయ కోణం ఏదైనా ఉంది దాంట్లో? అసలు మర్యాదపూర్వకంగా కలిసాను, అంతకుముందు కలవాల్సి ఉండే. ఏం చెప్పారు? మనకి అవార్డ్స్ మరి చేస్తారు, మామూలుగా చిచ్చాడు మాట్లాడే తప్ప వేరే ప్రత్యేకత ఏముండేది. మధ్యలో సార్ నేను గెలిచిన తర్వాత వారు కంగారు చెప్పారు, ఎప్పటి నుంచో కలుద్దాం అనుకుంటున్నాం అంటే, సరే నేనే వస్తాను సార్ అని చెప్పి నేను పోయి ఇవన్నీ కలవడం జరిగింది. ఓకే, హ్యాపీ ఫీల్ అయ్యారా? వారు హ్యాపీ ఫీల్ అయ్యారు, నేను హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే చిరంజీవి గారు అభిమాని నేను. ఓకే, స్కూల్ చిన్నప్పటి నుంచి కూడా ఇంటర్మీడియట్ స్కూల్ చిరంజీవి గారు అభిమాని. చిరంజీవి గారి పోస్టర్స్ ఉంటాయి, ఇవి అరుస్తుం అని ఖైదీ అని పోస్టర్స్ ఉంటాయి, నా బుక్స్ మీద వేసుకుంటున్నప్పుడు నేను. ఓకే, అంత అభిమానం చిరంజీవి గారు అంటే. సినిమాలు చూస్తుంటారు అయితే? అప్పుడు సినిమాలు చూసినాం, స్టూడెంట్స్ లైఫ్ సినిమాలు చూసినాం. ఇప్పుడు సినిమాలు చూసినప్పుడు అప్పుడు సినిమాలు చూసినప్పుడు సినిమా చూపిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. సార్, కానీ పవన్ కళ్యాణ్ పార్టీ కూడా ఇక్కడ బరిలో దిగిపోతుంది, ఏం చెప్తారు? పవన్ బీజేపీ ఒకటే, బీజేపీ పవన్ ఒకటే అంటారు, అసలు ఏంటి దానికి ఇద్దరి మధ్య ఎలా ఉంటుంది అసలు? మా రాష్ట్ర అధ్యక్షుల వారు మా కిషన్ రెడ్డి గారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్తో మాట్లాడారు. ఏం జరిగిందో నాకు తెలియదు కాబట్టి దాని మీద కామెంట్ చేయడం మంచిది కాదు. మీ ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్, బాండింగ్, ఫ్రెండ్షిప్ బాగుంటుంది. పవన్ కళ్యాణ్ నాతో మంచి ఉంటారు, నేను వారితో మంచిగా ఉంటాను. ఓకే, కలిసినప్పుడు రాజకీయం మాట్లాడతారా? బయట మీటింగ్లో వచ్చుకుని తప్ప పర్సనల్ ఎప్పుడు కలవదు. ఒకసారి స్టార్టింగ్ అధ్యక్షుడు వేరే తప్ప మళ్ళీ ఇప్పుడు కలవలేదు. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. బిజీ షెడ్యూల్ లో కూడా మీరు అంత దూరం వచ్చారు. మీరు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.